రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టవలసిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్లుగా సమాచారం. ఇక యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డుకు సంబంధించి ఎండోమెంట్ సవరణ బిల్లును కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. రెండున్నర గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీలో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఏపీతో జల వివాదం అంశంపైన చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అసెంబ్లీ సమావేశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్. 2.5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఈ రోజు కేబినెట్ లో ఆమోదం లభించింది. కేబినెట్ ఆమోదం. ఇక ఆ ముసాయిదాకు సంబంధించి తుది మెరుగులు సంబంధించి కావచ్చు, అదేవిధంగా చట్టపరంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి అని చెప్పేసి కూడా అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని బిల్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బిల్లులో కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, ఫ్యూచర్ లో ఇబ్బందులు రాకుండా చూడాలి అని చెప్పేసి కూడా ఆయన అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారనే చెప్పుకోవాలి. ఇక జరిగినటువంటి కులగణనలో భాగంగా ఎస్సీ జనాభాకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం వర్గీకరణ అయితే ప్రభుత్వం చేపట్టింది. ఏబిసి వర్గాలుగా వాళ్ళని విభజించింది. ఏ కేటగిరీలో ఉన్న వాళ్లకు 1% రిజర్వేషన్ కల్పించడం, అదేవిధంగా బి కేటగిరీలో 9%, సి కేటగిరీలో దాదాపుగా 6%, అందులో ఉన్న వాళ్లకు 5% వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఆయా కులాలకు సంబంధించి అందులో పొందుపరచాలి. మొత్తం కూడా 59 కులాలు ఉన్నాయి ఏసీలో. వాళ్ళని ఏ కేటగిరీ కింద ఎవరున్నారు, బి కేటగిరీ కింద ఎవరున్నారు, సి కేటగిరీ కింద అట్లా విభజించి ఎక్కడ కూడా ఎటువంటి తప్పులు లేకుండా చూడాలి అని చెప్పేసి అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే, వచ్చే వారం జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదం ప్రవేశపెట్టబోతున్నారు. ఇక బీసీ గణనకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానిపై కూడా చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఇక బీసీ గణనకు సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతా ఉంది. అది పూర్తిగా తప్పులు తడక అని చెప్పేసి కూడా, తడకగా ఉంది అని చెప్పేసి కూడా ఇటీవల కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయినటువంటి ఎమ్మెల్సీ నవీన్ ఆరోపణలు అయితే చేశారు. ఇక ఆరోపణలకు సంబంధించి కూడా ప్రభుత్వం చెక్ పెట్టే విధంగా బీసీ బిల్లు కూడా ఉండాలి. అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాల విమర్శలకు కావచ్చు, లేకపోతే ఎక్కడ కూడా న్యాయపరంగా చిక్కులు లేకుండా ఉండేలా బీసీ బిల్లును కూడా రూపొందించాలి అని చెప్పేసి కూడా సీఎం అధికారులకు సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు కేబినెట్ లో బీసీ బిల్లును కూడా ముసాయిదాకు సంబంధించి కూడా ఆమోదం తెలుపబోతున్నారు. అసెంబ్లీలో సెషన్ లో దాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ మేరకు రాబోయే రోజుల్లో బీసీలకు 42% పైగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి చూస్తుంది. ఇక విద్య, రాజకీయంగా వాటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా బిల్ పెడతారా, లేకపోతే బీసీ సామాజిక వర్గానికి అన్నిటి కలిపి ఒకటే బిల్ పెడతారా అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ కేబినెట్ భేటీ తర్వాత బీసీ బిల్లుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మిగతా అంశాలకు వస్తే రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా యాదాద్రి టెంపుల్ బోర్డుకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం వేయబోతుందని చెప్పేసి తెలుస్తుంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే చాలా జిల్లాల్లో ఆ ప్రక్రియ మొదలైంది.
ఇక దానికి సంబంధించి కటే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ కోడ్ కూడా ఈ రోజుతో పూర్తి స్థాయిలో ఎత్తివేసింది ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఆ జిల్లాల్లో కూడా రేషన్ కార్డులు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఇక ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, వాటన్నిటికి కూడా ఈ రోజు కేబినెట్ లో డిస్కస్ చేసి మిగతా జిల్లాలకు సంబంధించి ఆమోదం తెలుపబోతున్నారు. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి అక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం సూచాగా ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకు ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ లో ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రెజీనా. రైట్, థ్యాంక్ యూ సునీల్.